దీపావళి వేడుకలలో రెండవ రోజున నరక చతుర్దశిని చోటీ దీపావళి, కాళీ చౌదస్ అని కూడా పిలుస్తారు. కాళీ చౌదస్ అంటే సాహిత్యపరంగా కాళీ అంటే శ్వాసత చీకటి, చౌదస్ 14వ తేదీ అని అర్థం. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో 14వ రోజున సూచిస్తుంది. పూర్వం రక్త బీజసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. రక్త బీజసురుడు శుంభ, నిశుంభ అనే మరో ఇద్దరు రాక్షసులతో కలిసి దేవతలను ప్రజలను వేధించేవారు. ఈ సమస్యను పరిష్కరించడానికి దేవతలు ఆదిపరాశక్తి అయిన దుర్గాదేవిని ప్రార్థిస్తారు. దుర్గామాత శివ ఆదేశం ప్రకారం రక్త బీజసురుణ్ణి వధించడానికి కాళరాత్రి అనే దేవతగా అవతారం దాల్చి శుంభ నిశుంభలను వధిస్తుంది. రక్త బీజసురుడికి ఒక వరం ఉంది. అతని రక్తం నేలపై పడితే అతని లాంటి వేలాది కొద్ది రాక్షసులు పుడతారు. కాళీమాత రక్త బీజసురుని రక్తం నేల మీద పడకుండా మొత్తం రక్తం తాగిస్తుంది. రక్తం నేలపై పడకపోవడంతో కొత్త రాక్షసులు పుట్టడం ఆగిపోతుంది. ఆ తరువాత దుర్గాదేవి మరియు కాళరాత్రి దేవత ఒక్కటై రక్త బీజసురుని సంహరిస్తారు. ఈ విధంగా కార్తీక మాసం కృష్ణపక్షంలో 14వ రోజున జరిగింది కనుక ప్రజలు దీపాలను వెలిగించి కాళీ చౌదస్ పండుగను 5 రోజుల పాటు దీపావళి జరుపుకుంటారు. కాళీమాత అన్ని ప్రతికూల శక్తులను తొలగించుతుంది. జీవితంలోని అన్ని చెడులను తొలగించి దీపావళి నాడు శాంతి తీసుకురావడానికి కాళీమాతను పూజిస్తారు. ఈ రోజున కాళీదేవిని ఆరాధించడం వల్ల శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది. కాళీదేవి తన భక్తులకు ఎల్లప్పుడూ రక్షణ అందిస్తుంది. ఈ సంవత్సరం చతుర్దశి తిథి అక్టోబర్ 19వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 1:51 ప్రారంభమై అక్టోబర్ 20వ తేదీన సోమవారం మధ్యాహ్నం 3:44 ముగుస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం అక్టోబర్ 19వ ఆదివారం రోజున నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసుర వధ సందర్భంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ పండగ నరకాసురుడి అకృత్యాల నుండి విముక్తిని, చీకట్ల మీద వెలుగుని సాధించిన విజయాన్ని తెలియజేస్తుంది. పూర్వం దితి కశ్యప ప్రజాపతి పుత్రులు హిరణ్యక్షుడు, హిరణ్యకశ్యపుడు ఉండేవారు. హిరణ్యక్షుడు భూమండలాన్ని తీసుకుని పోయి సముద్ర గర్భంలో దాచిపెట్టాడు. దీంతో భూమిని పైకి తెచ్చేందుకు శ్రీ మహావిష్ణువు వరహ అవతారాన్ని ధరించి వజ్ర సమానమైన తన కొరతో హిరణ్యక్షుడిని అంతమొందించి భూమిని పైకి తీసుకుని వస్తాడు. ఆ సమయంలో వారికి ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుని చూసి నిషిద్ధమైన కాలమైన సంధ్య సమయంలో కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసుర లక్షణాలు వచ్చాయని విష్ణుమూర్తి భూదేవికి చెబుతాడు. ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడు అని భయపడి తన బిడ్డకు రక్షణ ప్రసాదించమని వరము కోరుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి భూదేవి చేతిలోనే ఇతనికి మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు. ఏ తల్లి తన బిడ్డకు చంపుకోదని భావించి భూదేవి ఎంతో సంతోషిస్తుంది. నరకుడిని జనక మహారాజుకు అప్పచెప్పి విద్యాబుద్ధులు నేర్పమని అడుగుతుంది. ఆ విధంగా జనక మహారాజు పర్యవేక్షణలో పెరిగి ఎంతో శక్తివంతుడుగా మారుతాడు. పెరిగి పెద్దవాడైన తరువాత నరకుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రగ్జ్యోతిష్యపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కామాఖ్యని అమ్మవారిని తల్లిలాగా భావిస్తూ పూజ చేసేవాడు. తన రాజ్యంలోని ప్రజలందరినీ ఎంతో చక్కగా పరిపాలించేవాడు. ఈ విధంగా కొన్ని యుగాలు గడిచిపోయాయి. తరువాత ద్వాపర యుగంలో అతనికి పక్క రాజ్యమైన శోణితాపురముకు రాజైన బాణాసురునితో స్నేహము ఏర్పడుతుంది. బాణాసురుడు స్త్రీలను తల్లిలాగా భావించేవాడు కాదు. అతని దృష్టిలో స్త్రీ ఒక భోగ వస్తువు. అతని ప్రభావం చేత నరకాసురుడు అమ్మవారిని కూడా పూజ చేయడం ఆపివేశాడు. ప్రపంచంలోని ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆయా రాజ్యాలలోని రాజకుమార్తెలందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి తన రాజ్యంలో బంధించి వివాహం చేసుకోవాలనుకుంటాడు. ఆ విధంగా 16,000 మంది రాజకుమార్తెలను బందీ చేస్తాడు. విష్ణువి అవతారమైన వరహస్వామి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకాసురుడు. దేవి పుత్రుడే అయినా పుట్టిన వేళ విశేషం ఫలితంగా నరకాసురుడిలో రాక్షసత్వం నిండిపోయింది. తర్వాతి కాలంలో నరకాసురుడు కామ రూపాధిపతిగా మారుతాడు. నరకాసురుడి రాజ్యానికి రాజధాని ప్రగ్జ్యోతిషం. ఇతని వాహనం సుప్రతికం
అనే ఏనుగు దేవిని ఉపాసించి అనేక వరాలు పొందుతాడు ఈ నరకాసురుడు. దాంతో తనను తానే అత్యంత బలవంతుడిగా భావించుకుంటాడు. వరగర్వంతో సకల లోకాలను, దేవతలను విడిచిపెట్టకుండా అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దీంతో నరకాసురుడి ఆగడాల నుంచి రక్షించమని బాధితులు దైవాన్ని స్మరిస్తారు. చివరికి నరకాసురుడు స్వర్గంపై దండయాత్ర చేస్తాడు. నరకాసురుడు కశ్యప ప్రజాపతి రెండో భార్య అయిన అతిథి కుండలాలను అపహరిస్తాడు. వరుణుడి యొక్క ఛత్రాన్ని అపహరిస్తాడు. మణిపర్వతం ధ్వంసం చేస్తాడు. నరకాసురుడు చేసే అగత్యాలు చూడలేక ఇంద్రుడు కృష్ణుడి వద్దకు వెళ్లి నరకుడి ఘోరాల నుంచి రక్షించమని మొరపెట్టుకుంటాడు. నరకాసురుడు చాలా క్రూరుడిగా మారి స్వర్గంలోకి వెళ్లి దేవకన్యలను, ఇతర దైవిక స్త్రీలను బంధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతాడు. కృష్ణుడు నరకాసురుడితో యుద్ధానికి బయలుదేరుతుండగా కృష్ణుడి భార్య అయిన సత్యభామ తను శ్రీకృష్ణుడి పరకరవంతమైన యుద్ధం గురించి వినడం కాని చూసింది లేదు అని కృష్ణుడితో పాటు వస్తానని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు సరే అంటూ సత్యభామతో యుద్ధానికి బయలుదేరుతాడు. సత్యభామ లక్ష్మీదేవి యొక్క అంశమైన భూదేవి అవతారం. సత్యభామని సత్రజితి అని కూడా పిలుస్తారు. నరకాసురుడు తన తల్లి తప్ప వేరే ఎవరి చేతన మరణం లేకుండా వరం ఉంది అని సంగతి తెలిసిన కృష్ణుడు భూదేవి అంశమైన సత్యభామతో యుద్ధం ప్రారంభిస్తాడు. కృష్ణుడు మొదట నరకాసురుడి సేనాధిపతి మురాసురుడిని సంహరిస్తాడు. నరకాసురుడు కృష్ణుడిపైకి తన బాణాలను ప్రయోగించడంతో కృష్ణుడు మృత్యుపోయినట్లు నటిస్తాడు. ఈ సమయంలో నరకాసురుడు తనను కన్నతల్లి మాత్రమే చంపగలదన వరగర్వంతో కృష్ణుడిపైనే దాడి చేస్తాడు. కృష్ణుడు మృత్యుపోయినట్లు నటిస్తూ తన భార్య సత్యభామకు యుద్ధానికి అనుమతిస్తాడు. ఆగ్రహంతో సత్యభామ నరకాసురుడిని తన బాణాలతో యుద్ధంలో ఓడించి ఆ తరువాత కృష్ణుడు తన సుదర్శన చక్రంతో కృష్ణపక్ష చతుర్దశి తిథిన నరకాసురుడిని రెండుగా విభజించి సంహరిస్తాడు. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఆ తరువాత నరకాసురుడికి బందీగా ఉన్న 16,000 మంది స్త్రీల రాజభవనానికి వచ్చినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ ఆమెను తన భార్యగా అంగీకరించమని కృష్ణుడిని ప్రార్థిస్తారు. అప్పుడు కృష్ణుడు అంగీకరించి నరకాసురుడి దోపిడీ వస్తువులను, అతిథి చెవిపోగులను స్వర్గంలో ఇంద్రుడికి తిరిగి ఇచ్చిన తరువాత కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి రక్షించబడిన స్త్రీలను వివాహం చేసుకుంటాడు. వారిని పేదరికం మరియు అపఖ్యాతి నుండి కాపాడుతాడు. 16,000 మంది స్త్రీలకు 16,000 కృష్ణులుగా రూపాంతరంగా మారుతాడు. కృష్ణుడు ఒక దైవిక సర్వోన్నత జీవి అని కూడా నిర్ధారిస్తారు. నరకాసుర వధ గురించి దాని గుర్తుగా ప్రజలు నరక చతుర్దశి జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుజామున తైలస్నానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఇది జీవితంలోని అన్ని చెడు శక్తులను, ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు.